అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఇవాల్టి ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి తాము రెండవ దఫా శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత బనగానపల్లి నియోజకవర్గంలో నిర్మాణాత్మక అభివృద్ధికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలోనే బనగానపల్లిలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాత్మక పనికి ప్రాధాన్యత ఇస్తున్న విషయం స్థానికులకు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ప్రాధాన్యమైన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. బనగానపల్లి కేవలం ఒక మేజర్ గ్రామ పంచాయతీ. మరి ఒక మేజర్ గ్రామ పంచాయతీ స్థాయిలోనే బనగానపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి స్థాయిలో చేపట్టడం అంటే అది అభినందించదగిన విషయం. ప్రజల్లో కూడా ఈ మేరకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమం అమలులో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం, ప్రజలకు తాత్కాలికంగా ఏవైనా ఈ మేరకు ఇబ్బందులుంటే వాటికి ప్రత్యామ్నాయంగా కూడా తగిన సూచనలు సలహాలు ప్రజలకు ఇస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవునని అంటున్నారు ప్రజలు. ఎందుకంటే నిన్న సాయంత్రం అంటే ఆగస్టు 8వ తేదీ శనివారం నాడు బనగానపల్లి పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రహదారిలో ఒకవైపు ఆల్రెడీ పని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పని చకచకా కొనసాగుతోంది. మరోవైపు శనివారం నాడు రాత్రి చేపట్టనున్నట్టు సంబంధిత బాధ్యులు చెప్పుకుంటూ వెళ్ళారు. సాయంత్రం దాదాపుగా 4-5 ఆ సమయంలో. ఇవాళ రాత్రి ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఓకే, కానీ ఇక్కడే వారు మరింత ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా వారు మరింత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే శనివారం నాడు ఉదయం కుళాయిలకు నీళ్లు రావటం, ప్రజలు పట్టుకోవటం ఇది సాధారణ ప్రక్రియ. జనరల్గా ప్రతిరోజు 24 గంటలకు ఒకసారి మినిమం వాటర్ రావటం అనేది జనరల్గా జరిగే ప్రక్రియ. ఆ క్రమంలోనే నిన్న కూడా ఉదయం వదిలారు నీళ్లు. మరి నిన్న సాయంత్రం ఈ మేరకు ముందస్తు కనీసం 24 గంటల సమయమన్నా ముందు తెలిపితే ఈ డ్రైనేజీ పనుల నేపథ్యంలో కుళాయిలకు నీరు రావడం అనేది వెంటనే జరగకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కుళాయి పైప్ లైన్లు పగిలిపోవడం, కనెక్షన్లు పగిలిపోవడం ఆ క్రమంలో. మరి కేవలం నిన్న అంటే శనివారం సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో సమాచారం ఇచ్చి రాత్రి పనులు మొదలు పెడితే కుళాయి కనెక్షన్లంతా ఆ క్రమంలో ఫెయిల్ కావడం అనేది, నీరు సరఫరాకు అంతరాయం అనేది సాధారణం. మరి తిరిగి వాటిని క్రమబద్ధీకరించడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా చెప్పలేని విషయం. మరి కేవలం ప్రతిరోజు నీళ్ళు వస్తేనే, కుళాయిలకు నీటి సరఫరా ఉంటేనే ఇళ్లలో ఆ మేరకు నీటి వినియోగం, నీటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్తుంటారు. మరి ఈ విధంగా ముందస్తు సమాచారం లేకుండా వెళ్ళడం వలన ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. మరి 1-2 రోజులు లేదా అంతకు మించి నీటి సరఫరాకు ఇబ్బంది అయితే ప్రజలకు సమస్యను కూడా అధికారులు పట్టించుకోవాలని, ఈ మేరకు ఏదైనా విషయాన్ని ఉన్నప్పుడు ఆ క్రమంలో ఆ అభివృద్ధి కార్యక్రమ నిర్వహణ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇకనైనా ఇతరత్ర పట్టణంలో ఇంకా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమం నిర్వహణ కొనసాగుతోంది. ఇతర వీధులలో అయినా ఈ నిర్మాణాత్మక అభివృద్ధి చేపట్టే ముందు కనీసం 24 గంటల ముందైనా ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.